సమస్యుడా నమస్కారం సమస్యుడా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి ఈ విషయాన్ని అర్థం చేసుకుందాము, ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాము. అది ఏమిటంటే అంటే ఇప్పుడు మనం అర్థం చెప్పుకునేటువంటి అంశము ఏదంటే సమస్యలా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలా, వ్యవస్థని అర్థం చేసుకోవడం ఎలా, వ్యవస్థని అర్థం చేసుకోవడం అంటే ఏమిటి, వ్యవస్థని అట్లా అర్థం చేసుకోవాలి అన్నటువంటి ఈ పాయింట్ గురించి, ఈ అంశం గురించి, ఈ అంశానికి సంబంధించినటువంటి వర్ణన ఇది, రైట్. సో అది ఏంటంటే వ్యవస్థని అర్థం చేసుకోవడం ఎలా, వ్యవస్థ అంటే ఏమిటి, దాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం సో ఇక్కడ మన పాయింట్ ఏమిటి, వ్యవస్థ అంటే ఏంటి, వ్యవస్థను అర్థం చేసుకోవడం అంటే ఏమిటి, వ్యవస్థను ఎలా అర్థం చేసుకోగలము అన్నటువంటి సో ఈ అంశకు సంబంధించినటువంటి వర్ణన ఇది. ఈ అంశం గురించి మనం అర్థం తెలుసుకుందాము. మరి ఎలా మనం వ్యవస్థని అర్థం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవస్థని మనము అర్థం చేసుకునే ముందు వ్యవస్థ యొక్క అర్థం ఏమిటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. వ్యవస్థ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థ అన్న పదానికి, ఈ వర్డ్కి, అంటే ఈ వర్డ్తో మనం రకరకాల విషయాలను కూడా చెప్పవచ్చు. బట్ ఇక్కడ ఈ వర్డ్తో సూచించగలదు అంటే ఈ వర్డ్తో సూచిస్తున్నటువంటి అంశం అంటే ఏ రిలేటెడ్ అంశం అంటే హ్యూమెన్కి సంబంధించినటువంటి మనకు, మానవ జాతికి, మనిషికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ గురించి ఇక్కడ చెప్పడము, అర్థం చేసుకోవడం జరుగుతుంది. మరి వ్యవస్థ అర్థం ఏమిటంటే ఈ వర్బ్ యొక్క అర్థం ఏమిటంటే ఇక్కడ అంటే ఈ వేలో ఓకే, మళ్ళీ ఆ విషయాన్ని బట్టి, ఆ మ్యాటర్ని బట్టి ఈ యొక్క వర్బ్ యొక్క మళ్ళీ ఇక్కడ దాని యొక్క సారము, దాని యొక్క అర్థము, దాని యొక్క పర్పస్, వాట్ ఎవర్ దానికి ఉన్నటువంటి అక్కడ దాని యొక్క అర్థం అక్కడ మళ్ళీ ఇక్కడ వేరేలా డిఫరెంట్ వేలో అంటే ఇంకో విధంగా అక్కడ సూచించడం, దానికి అర్థం అనేది ఇక్కడ ఉంటుంది, రైట్. సో ఫస్ట్ మనం ఏ విషయాన్ని అయినా సరే మనం చూస్తున్నామంటే, ఏ విషయాన్నైనా సరే మనం అర్థం చేసుకుంటామంటే సో ఈ విధంగా మనం చూడాలి. ఈ విధంగా అది ఏ అంశానికి సంబంధించినది, అది ఎటువంటి మ్యాటర్, ఈ వర్బ్ ఏంటి, పదాల గారెడి ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోవాలి, రైట్. కమింగ్ బ్యాక్ టు మన పాయింట్లోకి వెళ్తే ఇక్కడ ఇప్పుడు మన యొక్క వ్యవస్థకి, మన యొక్క వ్యవస్థకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఈ వ్యవస్థకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే
అంటే ఏకము దాని నుంచి ఏకముచే వ్యాప్తి అయినటువంటి సమూహాన్ని ఉన్నటువంటి సమూహాన్ని మనము వ్యవస్థ అంటాం. అంటే సమూహాన్ని వ్యవస్థ అంటాం. వ్యవస్థ ఇస్ కాల్డ్ అంటే ద్వితీయము, ఏకము, ద్వితీయము, తృతీయము, అట్లా 4 10 ఇట్లా ఒక సమూహాన్ని ఒక గుంపుని మనము వ్యవస్థ అని అంటాం. అంటే ఇదొక డెఫినేషన్. మళ్ళీ కరోనా వ్యవస్థ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మనం ఉన్నటువంటి దాంట్లో వచ్చేటటువంటి మనం మొత్తం విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక విధంగా దీన్ని మనం ఈ విధంగా మనం ఇక్కడ అంటే ఒక తరహా ఇందులో అంటే ఏకం నుంచి వ్యాప్తి అయినటువంటి సమూహాన్ని మనం ఉన్నటువంటి సమూహాన్ని, గుంపుని, వ్యవస్థని ఒక రకంగా మనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీని యొక్క అర్థం. అండ్ నెక్స్ట్ ఈ సమూహమే కలిసి అంటే ఈ సమూహానికి ఉన్నటువంటి జీవన అవసరాలు అవ్వచ్చు, వాటి యొక్క జీవన నడవడికకు సంబంధించినటువంటి అవసరాలు, అవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఆకలికి సంబంధించినటువంటి ఆకలిని తీర్చుకోవడం కోసం చేసేటటువంటి చర్యలు, వర్క్స్, పనులు. అండ్ వాటర్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఇలా వీటన్నిటి కోసము ఉన్నటువంటి సమూహము, వాళ్ళ జీవన నడవడిక కోసము ఉన్న సమూహము, ఉన్న గుంపు. సో అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క వాటెవర్ కాల్ ఒక్కొక్కటిగా తమ యొక్క అవసరాలను తీర్చుకునేటువంటి ప్రాసెస్ను చేయడము, కనుగొనడము, ఈ విధంగా జరిగింది. ఈ విధంగా కాలక్రమంలో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా జరిగింది. అంటే ఈ విధంగా ఈ సమూహానికి సంబంధించినటువంటి జీవన నడవడికకు సంబంధించినటువంటి జీవన నడవడికకు సంబంధించినటువంటి జీవన నడవడిక యొక్క ప్రాసెస్ను చేయడం, తెలుసుకోవడం జరిగింది. సో ఈ విధంగా కూడా ఇందులో భాగమైందన్నమాట. అంటే ఉన్న సమూహంలో, ఉన్న వ్యవస్థలో ఇప్పుడు వ్యవస్థ అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకున్నాం. అంటే వ్యవస్థ అనేది ఈ విధంగా మనం ఇక్కడ ఫస్ట్ మనం పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎటువంటి వ్యవస్థ మనం డిస్కస్ చేస్తున్నాం, ఆ వ్యవస్థ అనేది. సో ఇది వ్యవస్థ ఇలా మొదలైంది, ఇలా వ్యవస్థ అనే పదం, దీని వ్యవస్థ అంటాం. ఆ వ్యవస్థలో ఈ విధంగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవన నడవడికకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాసెస్ కూడా అందులో ఈ వ్యవస్థలో భాగమై ఉంటుంది. అంటే ఈ విధంగా ఇక్కడ చెప్పుకునేటటువంటి పాయింట్ ఏంటంటే మన హ్యూమన్ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ వ్యవస్థ యొక్క
అర్థము ఏమిటంటే సమూహము. సో అంటే వ్యాప్తి అయినటువంటి దాన్ని, వ్యాప్తిగా ఉన్నటువంటి దాన్ని, ఆ వ్యాప్తి ఎక్కడి నుంచి అంటే ఏకము నుంచి అది వ్యాప్తి అయి ఉన్నటువంటి సమూహంలో ఉన్న వ్యాప్తి చెందినటువంటి ఉన్నటువంటి దాన్ని మనము ఆ సమూహాన్ని, ఆ గుంపుని సో వ్యవస్థ అని మనం సూచిస్తాము. అండ్ ఇది మళ్ళీ ఈ వ్యవస్థలో అంటే ఈ విధంగా ఏర్పడినటువంటి వ్యవస్థ అంటే అంటే వ్యవస్థ అంటే ఏంది, ఉన్నవే కదా ఏవైతే ఉన్నాయో మూమెంట్స్ అంటే ఒక్కొక్కటిగా స్ప్రెడ్ అయినవి కదా. సో అవి ఒక సమూహం ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఉన్నటువంటి జీవన నడవడికకు సంబంధించినటువంటి నడవడికకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవటము, కనుగొనటం జరిగింది. సో అవి కూడా అందులో ఇప్పుడు అదే వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. అంటే ఉన్న వాటి యొక్క ఉన్న సమూహపు ఉన్న గుంపు యొక్క నడవడికపు విషయాలుగా భాగమై ఉన్నాయి, అంశాలుగా భాగమై ఉన్నాయి. సో ఈ విధంగా వాటెవర్. సో ఇప్పుడు ఈ విధంగా కాలక్రమేణ నుంచి మనం చూసుకుంటే సరే మనం అబ్జర్వేషన్ చేస్తే సో ఈ విధంగా మన యొక్క వ్యవస్థ ఈ విధంగా ఏర్పడి ఆ వ్యవస్థలో రకరకాల అంశాలు కూడా అందులో భాగమై ఉన్నవి, సంబంధాలుగా ఉన్నవి. సో అవి చెప్పుకుంటూ మనం అంటే ఇది అంటే వ్యవస్థ యొక్క ఇప్పుడు అర్థం ఏమిటంటే ఈ విధంగా అంటే వ్యవస్థ అన్న ఇప్పుడు ఈ టాపిక్ని మనం చర్చించేటప్పుడు వ్యవస్థ అనే అర్థం అనేది చెప్పాను. అది ఎటువంటి విషయాన్ని మనం చెప్తున్నామో, ఎటువంటి విషయం ఎందు మనము ఈ పదంతో మనము ఆ విషయాన్ని అంటే ఈ పదాన్ని మనం తీసుకొని మనము ఆ విషయాన్ని మనం చెబుతున్నామో అన్నది మనము చూడాలి. అక్కడి నుంచి అది ఆ విషయం అనేది చెప్పబడటము, సూచించబడటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు వ్యవస్థ అన్న పదానికి అర్థము ఇది. అంటే ఈ విధంగా ఈ పదం యొక్క అర్థాన్ని మనము అంటే ఈ అర్థంతో ఇక్కడ మనము అంటే ఇటువంటి అర్థాన్ని మనం ఇక్కడ ఇస్తాము, రైట్. సో అండ్ సేమ్ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఈ రకంగా అంశాలు భాగంగా ఉన్నవి. సో ఇప్పుడు మనం అర్థాన్ని ఇవ్వటం అనేది ఇక్కడ ఇది మనకి అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇదే టాపిక్లో మనం చెప్పుకున్నాము అది ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు వ్యవస్థని. అంటే వ్యవస్థని ఈ విధంగా మనము అంటే వ్యవస్థ అంటే ఈ హ్యూమానిక్ వ్యవస్థ ఈ రకపు అర్థంతో ఉన్నది. అంటే ఇటువంటి అర్థం అంటే ఏంటి అంటే దానికి ఉన్నటువంటి డేటా, దానికి సంబంధించినటువంటి డేటా, రైట్. సో ఈ రకమైన అర్థాన్ని మనం ఇక్కడ అంటే ఈ రకమైన అర్థాన్ని సూచించడం జరుగుతుంది. అండ్ సేమ్ ఏ విధంగా మళ్ళీ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని అంటే వ్యవస్థని అర్థం చేసుకోవడం అంటే అది ఎలా వ్యవస్థ అనేది ఈ విధంగా దానికి అంటే దీనికి ఇటువంటి అర్థం ఉంది అండ్ మళ్ళీ అందులో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఈ హ్యూమన్ వ్యవస్థ అనేది మనకి ఇది అర్థం చేసుకోవడం జరిగింది, అర్థమైంది అనేది మనకి అక్కడ తెలియడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి అది అండర్స్టాండింగ్ అవ్వడం అంటేనే అది తెలియబడింది అని అర్థము, రైట్. మరి ఎట్లా మరి
ఈ ఉన్నటువంటి ఏవైతే భాగంగా సంబంధాలుగా ఉన్న సమూహము ఎందు సమూహ జీవన నడవడికకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అయితే కాలక్రమేణ నుంచి భాగంగా అయి ఉన్నాయో వాటిని ఇండివిజువాలిటీగా ఎవరికి వారు చూడాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే మన వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలను చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే అవి ఏమిటని అంటే ఫర్ ఎగ్జాంపుల్ భాష, పాలిటిక్స్, దేశాలు, రాష్ట్రాలు, తర్వాత అందులో డిస్ట్రిక్ట్స్, విలేజెస్, తర్వాత ఇవి వాహనాలు, డబ్బు, కులాలు, మతాలు, నామాలు, తర్వాత అంటే ఎవ్రీథింగ్, అంటే ఉన్నటువంటి విద్య అవ్వచ్చు, ఇంకా వైద్యం అవ్వచ్చు. అంటే ఇవి ఇందులో ఉన్నటువంటి రకరకాల పాయింట్స్, టాపిక్స్ పాయింట్స్. సో వీటికి సంబంధించినటువంటి డేటా అనేది ఉంటుంది, వీటి యొక్క అర్థం అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం వ్యవస్థని అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా ఉన్నటువంటి ఆ సమూహానికి భాగంగా సమూహ సంబంధానికి, సమూహ జీవన సంబంధానికి సంబంధమై భాగంగా ఉన్నటువంటి అంశాలను ఇండివిజువాలిటీగా చూడవలసినదే. అప్పుడే మనకి అర్థమవుతుంది. రైట్. సో ఈ విధంగా చూస్తే, ఈ విధంగా పరిశీలన అనేది జరిగితే ఇట్స్ గుడ్. రైట్. సో ఇది మరి. సో ఈ విధంగా మనం వ్యవస్థని అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థకు అంటే ఈ హ్యూమన్ యొక్క వ్యవస్థకి, అంటే మన యొక్క వ్యవస్థ ఇటువంటి అర్థంతో ఉన్నది, సూచించవచ్చును. ఇటువంటి అర్థముతో ఉన్నది. అండ్ అందులో ఈ రకమైనటువంటి అంశాలు ఉన్నవి. సో ఈ రకంగా మనము ఈ వ్యవస్థ అనే అంశాన్ని మనము ఈ వ్యవస్థ అంటే ఏమిటి, వ్యవస్థని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క పాయింట్ని, ఈ యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము, దర్శించవచ్చును. రైట్. సో ఇది మరి. రైట్ సమస్యుడా. సో మళ్ళా కలుసుకుందాం, మళ్ళీ పంచుకుందాం మన యొక్క ఉన్నటువంటి మన యొక్క అంశాలను గురించి, విషయాల గురించి, వాటెవర్ మన యొక్క నేచర్ గురించి, సమస్తం గురించి, సమస్తుడు సమస్తంతో ఇలా అకారణంగా ప్రవహిస్తూనే ఉంటాడు, పంచుకునే ఉంటాడు. రైట్ సమస్యడు. కలుద్దాం.